వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ దండోరా. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ మరోసారి అంతర్గత విభేదాలు బహిర్గతమయ్యాయి. మానుకొండూరు నియోజకవర్గానికి చెందిన దళిత సంఘాల జేఏసీ కరీంనగర్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ వెలిసాల రాజేందర్ రావును కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది. గత ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రాజేందర్ రావు ఎస్సీలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నాడని పలువురు నేతలు ఆరోపించారు. జిల్లాలో జరిగే కాంగ్రెస్ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ను ఉల్లంఘిస్తూ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానుకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఫోటోలు ఫ్లెక్సీల్లో ముద్రించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ మరోసారి హస్తన బాట పట్టనున్నారు. శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు. యోగాంధ్ర నిర్వహణపై ప్రధానికి వివరించి యోగాంధ్రపై తయారు చేసిన బుక్ను ఈ సందర్భంగా ప్రధాని మోడీకి అందజేయనున్నారు. రాష్ట్రంలోని తాజా రాజకీయాలపై కూడా చర్చించే అవకాశం ఉందంటున్నారు. ఇక ప్రధాని మోడీతో సమావేశం తర్వాత రేపు తిరిగి రాష్ట్రానికి రాబోతున్నారు. నగరంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గణేష్ నిమజ్జనాల సందర్భంగా లడ్డూ వేలం పాటలను నిర్వాహకులు వైభవంగా నిర్వహిస్తున్నారు. సిటీలో మాదాపూర్ మై హోమ్ బుజా లడ్డూకు ఎంతో ప్రాముఖ్యం ఉండగా ప్రతి ఏడాది అంతకంతకు ఈ లడ్డూ ధర రికార్డు బ్రేక్ చేస్తోంది. తాజాగా మాదాపూర్ మై హోమ్ బుజా లడ్డూ వేలం పాట రికార్డు బ్రేక్ చేసింది. హోరాహోరీగా లడ్డూ వేలం పాట సాగింది. 51,07,777 రూపాయలు పలికింది. వేలం పాటలో ఈ లడ్డూను గణేష్ రియల్ ఎస్టేట్ సంస్థ అధినేత కైవసం చేసుకున్నారు. గత సంవత్సరం 29 లక్షలకు మాదాపూర్ మై హోమ్ లడ్డూ ధర పలికింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. తాజాగా ఇందుకు సంబంధించిన కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది. నవంబర్లో ఎన్నికలు నిర్వహించాలని ఈసీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకే దశలో కాకుండా 2-3 దశల్లో బీహార్ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక ఎన్నికల షెడ్యూల్ను అక్టోబర్లో ప్రకటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అక్టోబర్ మొదటి వారం లేదా రెండో వారం ప్రారంభంలోనే ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించవచ్చని తెలుస్తోంది. ఎక్కడ ఉన్న తెలుగువారంతా ఒకటే అన్నది తన తండ్రి ఎన్టీఆర్ భావన అని నందమూరి బాలకృష్ణ అన్నారు. నేడు తన స్వగ్రామం నిమ్మకూరు వెళ్లిన ఆయన తన తల్లిదండ్రులు ఎన్టీఆర్ బసవతారకం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తన ఆనందాన్ని పంచుకోవడం కోసమే నిమ్మకూరుకు వెళ్లినట్లు తెలిపారు. పదవులు తనకు ముఖ్యం కాదని వాటికే తాను అలంకారం అన్నారు. నా విజయాలన్నీ తల్లిదండ్రులకు అంకితం చేస్తున్నా. తండ్రి, గురువు, దేవుడు అన్నీ నాకు ఎన్టీఆరే. పాత్రలకు ప్రాణం పోస్తూ నటించిన ఎన్టీఆర్ దరిదాపులకు చేరాలన్నదే నా తపన అని తెలిపారు. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ 2025ను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విడుదల చేశారు. ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మద్రాస్ ఈ ఏడాది కూడా పలు ర్యాంకులు సంపాదించి అగ్రస్థానంలో నిలిచింది. ఓవరాల్ కేటగిరీలో వరుసగా 7వ టాప్ ర్యాంకు దక్కగా ఇంజనీరింగ్ విభాగంలో వరుసగా 10వ ఏడాది తొలి స్థానం సంపాదించుకున్నట్లు విద్యాసంస్థ ప్రతినిధులు తెలిపారు. ఆవిష్కరణల విభాగంలో గత ఏడాది 2వ స్థానం రాగా ఇప్పుడు నెంబర్ 1 స్థానం దక్కించుకుంది. ఈ ఏడాది కొత్తగా ప్రవేశపెట్టిన స్థిరాభివృద్ధి లక్ష్యాల కేటగిరీలోనూ ఐఐటి మెడ్రాస్ పైచేయి సాధించింది. కొత్త జీఎస్టీ రేట్లతో ఎప్పటి నుంచో ఉన్న పాప్కార్న్ వివాదానికి ఫుల్ స్టాప్ పడింది. సాలిడ్ పాప్కార్న్, కారమెల్ పాప్కార్న్ పై పన్ను విధించడానికి సంబంధించిన వివాదానికి జీఎస్టీ కౌన్సిల్ ఎట్టకేలకు ముగింపు పలికింది. జీఎస్టీ 2.0 కింద ఉప్పు, మసాలాలు కలిపిన పాప్కార్న్ పై 5% జీఎస్టీ వర్తిస్తుంది. అది విడిగా విక్రయించినా లేదా ప్రీ ప్యాక్ చేసినా, లేబుల్ చేసినా సరే ఒకే రకమైన పన్ను విధిస్తారు. ప్రభుత్వం విడుదల చేసిన కొత్త జీఎస్టీ రేట్లతో కూడిన వస్తువుల జాబితా ప్రకారం కారమెల్ పాప్కార్న్ నాన్ ఎసెన్షియల్ కేటగిరీలో చక్కెర, మిఠాయి వస్తువుల పరిధిలోకి వస్తుంది. కాబట్టి 18% పన్ను వర్తిస్తుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం తెలంగాణలో పర్యటిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తెలిపారు. గణేష్ నిమజ్జన కార్యక్రమంలో అమిత్ షా పాల్గొంటారని చెప్పుకొచ్చారు. 1 నేషన్ 1 ఎలక్షన్, 1 నేషన్ 1 లా, 1 నేషన్ 1 ట్యాక్స్ నినాదంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని పన్ను వ్యవస్థను సరళీకరణ చేయడం హర్షణీయమన్నారు. మధ్యతరగతి కుటుంబాలకు మేలు చేకూరేలా మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, జీఎస్టీ పన్నుల భారం తగ్గింపు నేపథ్యంలో రేపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాని మోడీకి పాలాభిషేకం చేస్తున్నామన్నారు. భారత ప్రభుత్వ తాజా నిర్ణయం మేరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టికెట్లపై వస్తువులు మరియు సేవల పన్ను రేటు 28% నుంచి 40%కి పెరిగింది. ఈ పెంపుతో ఐపీఎల్ టికెట్లు లగ్జరీ సేవల శ్రేణిలోకి వచ్చాయి. క్యాసినోలు, రేస్ క్లబ్లు, ఆన్లైన్ బెట్టింగ్ వంటి వినోద సేవల సరసన ఇప్పుడు ఐపీఎల్ కూడా చేరింది. ఈ నిర్ణయం 2025 సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి రానుండగా తదుపరి ఐపీఎల్ సీజన్లో అభిమానులు స్టేడియంలో మ్యాచ్లు వీక్షించాలంటే అధిక ధర చెల్లించాల్సి ఉంటుంది. ఖైరతాబాద్ లో కొలువుదీన భారీ గణనాథుని దర్శించుకునేందుకు భక్తులు పోటీ పడుతున్నారు. నగర ప్రజలే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి బొజ్జగణపయ్య దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 30 లక్షల మంది గణనాథుని దర్శించుకున్నారని ఉత్సవ కమిటీ అంచనా వేస్తోంది. ఈ నెల 6వ తేదీన నిర్వహించే గణపయ్య నిమజ్జనం శోభాయాత్రకు ఉత్సవ కమిటీ భారీ ఏర్పాట్లు చేస్తుంది. ఈ నేపథ్యంలో భక్తులను ఈ రోజు రాత్రి 12 గంటల వరకు అనుమతి ఇవ్వనున్నారు. కాగా నేడు ఆఖరి రోజు కావడంతో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
టీమిండియా వెటరన్ లెగ్ స్పిన్నర్ అమిత్ మిశ్రా రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని రకాల క్రికెట్కు వీడ్కోలు పలుకుతున్నట్లు గురువారం మీడియాకు వెల్లడించారు. నా 25 ఏళ్ల క్రికెట్ జీవితం చిరస్మరణీయం. ఈ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన బీసీసీఐ, హర్యానా క్రికెట్ అసోసియేషన్ అధికారులు, సహాయక సిబ్బంది, నా సహచర ఆటగాళ్లు, కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు. నేను ఎక్కడ ఎప్పుడు ఆడినా మద్దతిచ్చి ప్రేమ చూపిన అభిమానులకు కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. వారి వల్లే నా క్రికెట్ ప్రయాణం మరింత చిరస్మరణీయమైంది. క్రికెట్ నాకు లెక్కలేనన్ని మధుర జ్ఞాపకాలను, అమూల్యమైన పాఠాలను ఇచ్చిందన్నారు. ఇవి ఇంతవరకు ఉన్న స్పెయిన్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.